దేవునికి స్తోత్రం. జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయం 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైన దావీదు ఈ వచనంలో ఒక గంభీరమైన సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏమిటి ఆ సత్యము అని సూచినప్పుడు నా ప్రాణమునకు అని చెప్పి అంటూ ఉన్నారు. దావీదు ప్రాణమునకు యెహోవా సేద తీర్చుచూ ఉన్నాడు. దావీదు ప్రాణమునకు సేద తీర్చవలసినటువంటి పని యెహోవాకు ఎందుకు ఉంది అని చెప్పి అన్నప్పుడు మొట్టమొదటి వచనంలోనే దావీదు భక్తుడు చెప్తున్నారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తనను తానే దేవునికి ఒక విధేయునిగా భక్తుడు సమర్పించుకుంటూ ఉన్నారు. దావీదు దేవునితో ఏమంటున్నారు అని అంటే, పాడి గొర్రెలను కాసుకునేటటువంటి దావీదును దేవుడు సేవకుడిగా పిలిచినప్పుడు, రాజ్యమునకు రాజుగా అభిషేకించినప్పుడు ఆ స్థితి ఎరిగినటువంటి దావీదు తన బాల్య దినములలోనే ఈ దేవాదేవుణ్ణి ఈ విధంగా కీర్తిస్తూ ఉన్నారు. నా దేవుడు నాకు కాపరి, నేను గొర్రెలు కాచుకునే వ్యక్తిని, అయితే నేనే దేవునికి ఒక గొర్రె వంటి వానిని, నేనే నా దేవుడికి ఒక గొర్రె పిల్లను. దేవుడికి తనను తాను ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నారు దావీదు భక్తుడు. యెహోవా నా కాపరి, ఆయన తన నాయకత్వం నా మీద ఉంచగా, తన ఏలుబడితనం నా మీద ఉండగా, నన్ను కాసి రక్షించి కాపాడేవాడు మాత్రమే కాదు, ఈ భూమి మీద నా జన్మకు నా జీవితానికి కారణాభూతుడు, ఆధారుండు, మమ్మల్ని ఏర్పరచుకుని తన ప్రజలుగా మమ్మ చేసి మా యందు తన దైవత్వమును మా ఎదుట కనుపరచుచు, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు చూపించెదను, నీవు నా తట్టే తిరుగు అని సెలవిచ్చిన నా దేవుని నేను నా జీవితానికి కాపరిగా ఆహ్వానిస్తున్నాను. ఆ విధంగా నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను అని దైవజనుడు దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దావీదు ప్రాణమునకు సేద తీరడం అనేది ఎక్కడ జరుగుతూ ఉంది? మంచి కాపరి తన గొర్రెలకు ప్రాణప్రదంగా కాస్తాడు. మందలను ప్రాణప్రదంగా కాసే కాపరి యొక్క స్వభావం ఎటువంటిది అని అంటే, మందే ప్రాణం. కారణం ఏంటి అంటే, తన జీవనం, తన భవిష్యత్తు ఏ మందల యొక్క దీవెన మీద ఆధారపడి ఉంటుందో దానిని తెలిసినటువంటి కాపరి మందను ప్రాణంగా భావిస్తాడు. తన జీవనం తన మందే, తన భవిష్యత్తు తన మంద. కాబట్టి దావీదు దేవునికి ఈ విధంగా సమర్పణ చేసుకుంటూ ఉన్నారు. యెహోవా నా కాపరి, ఆయన నా మీద ఏలుబడితనాన్ని కలిగి ఉన్నంతకాలం నాకు ఎటువంటి బాధ లేదు. దేవుడు నన్ను కాసేవాడు, కాపాడేవాడు. ఆయన కాపరితనం నా మీద ఉండగా నేను ఎంత మాత్రమూ కూడా విచారించవలసిన పని లేదు. నా దేవుడు తన కాపరితనం నా మీద ఉంచుతాడు. ఈ నమ్మకం దావీదును గొప్ప ఆరాధికునిగా చేయడం మాత్రమే కాకోకుండా రాజ్యాన్ని పరిపాలించడంలో కూడా దావీదు యొక్క సాహసానికి, శౌర్యానికి, జ్ఞానానికి, అధికారానికి, ఆధిపత్యానికి మూలం అతడు దేవుడిని సేవించడం, దేవుని సత్యాన్ని తాను ఆశ్రయించటం, దేవుని మార్గాల్లో నడుచుకోవడానికి తనను తాను సమర్పించుకొనడం. కాబట్టి నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. ఈ ప్రాణం దప్పికతో ఉందో, ఈ ప్రాణం ఆకలితో ఉందో, దీనిని గమనించే కాపరి దీని అక్కర తీరుస్తాడు, దీని అవసరం తీరుస్తాడు.
ఆయన నమ్మదగినవాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపిస్తాడు. ఎలాగబడితే అలా నడిపిస్తాడు కానీ కాదు, ఎక్కడికి పడితే అక్కడికి నడిపిస్తాడు కానీ కాదు, అక్రమమైన మార్గాలలో కానీ కాదు. ఈ కాపరి నీతి కలిగిన మార్గాల్లో నడిపిస్తాడు. ఆయన ఇచ్చే దీవెనలో వంకరతనం లేదు, ఆయన ఇచ్చే వాగ్దానంలో వంకరతనం లేదు మాత్రమే కాదు, ఉండదు. ఆయన తన భక్తులను దీవించే ఏ విధానంలో కూడా దేవునిలో వంకరతనం ఉండదు. దేవుడు సత్యవంతుడు కనుక ఆయన మార్గాలు సత్యమైనవి. అందుకని భక్తుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు. తన నామమును బట్టి మొదటి మాట, నీతి కలిగిన మార్గములలో రెండవ మాట. దావీదును నడిపించేటటువంటి దేవుడు రెండు విధాలుగా దావీదును నడిపిస్తూ ఉన్నారు. ఒకటి తన నామమును బట్టి, రెండవది నీతి మార్గములలో. ఆయన నామము యొక్క గొప్పతనం ఎటువంటిది? నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిన దేవుడు, నా వలే మీ భవిష్యత్తును చెప్పగలిగిన వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని సవాలు విసిరిన దేవుడు, నా వంటి స్వభావము కలిగిన వాడిని మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూపించగలరా అని ద్వితీయోపదేశకాండంలో ఇశ్రాయేలుడితో మాట్లాడిన దేవుడు మోషే ముఖాంతరములో ఉంది. ఆయన నామం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అదే మాటను ప్రవచనాత్మకంగా దావీదు ఉద్ఘాటిస్తూ ఉన్నాడు. నీ నామమును బట్టి, ఆ నామం ఏంటి? యెహోవా నామానికి ఉన్న గొప్పతనాన్ని దావీదు ఎంత తెలుసు అని అంటే, గొల్యాతు ఇశ్రాయేలీయుల మీద బేరాలు పలుకుతూ ఉంటే, శపిస్తూ ఉంటే, శబదాలు చేస్తూ ఉంటే, దేవుడి పేరు చెప్పి దేవతల పేరు చెప్పి దుర్భాషలు మాట్లాడుతూ ఉంటే, యెహోవా నామమును బట్టి గొల్యాతు మీదకు యుద్ధమునకు పోయిన దావీదు యొక్క శౌర్యానికి మూలం యెహోవా దేవుని గొప్పతనమే. నా దేవుడు గొప్పవాడు, నా దేవునిని దూషించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటివాడు అని అన్నాడు. సున్నతి లేని అన్యుడు, ప్రతిష్ఠితుడైన ఇశ్రాయేలీయుడు, వారి వ్యత్యాసాన్ని దావీదు స్పష్టీకరిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు అనగా ప్రతిష్ఠిత జనము, ప్రత్యేకింపబడిన ప్రజ. అన్యులు అనంటే వారు దేవునితో నిబంధన లేని ప్రజలు. సున్నతి లేని ప్రజలు అనగా నిబంధన లేని ప్రజలు. దేవుని పరిశుద్ధతను గుర్చిన జ్ఞానము తెలియని వారు, అపహాస్యంతోనూ బుద్ధిహీనతతోనూ నిండిపోయిన మనుషులు. భక్తిహీనతలు బుద్ధిహీనత, బుద్ధిహీనతలు అపహాస్యం చోటు చేసుకుంటాయి. కాబట్టి తన నామమును బట్టి అని దావీదు అంటూ ఉన్నారు. ఆయన నామం ఎంత గొప్పదో, ఆ నామానికి ఉన్న గొప్పతనం యొక్క కొలతలు, దాని పొడుగు, లోతు, ఎత్తు, వెడల్పు ఎవడికి తెలీదు అని పౌలు భక్తుడు సహితం ప్రవచించినారు. దేవుడి దైవత్వానికి కొలతలు లేవు. అది ఆకాశమంతా నే పాడలేనంత, వేణోళ్ళు కొలచిన చాలనే చాలదంట. ఏమని చెప్పను యేసయ్య ప్రేమను, ఏమని చూపను నా యేసు ప్రేమను. దేవుని యొక్క దైవత్వాన్ని కొలవడానికి కొలతలు లేవు. కొల పరిమాణములకు అందని దేవుని దైవత్వం. ఆకాశ మహాకాశములు పట్టజాలని తేజోమూర్తి అయినటువంటి ఆ దేవాది దేవుడు మానవుడు ఏ విధంగా కొలిచినా కూడా ఆయన దొరకనివాడు. అందుకని దేవుడిని మానవుడు ఆత్మ అన్వేషణలో, ఆత్మ ఆరాధనతో తెలుసుకోవాలి. కానీ మరి ఏ ఇతరత్ర విధానాల ద్వారా దైవాన్వేషణ చేస్తూ దేవుడు ఫలానా, దేవుడు ఫలానా అనే చెప్పే క్రమంలో మానవుడు శరీర సంబంధమైన మార్గాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన మార్గాలు ఉన్నాయి.
శరీర సంబంధమైన మార్గాలలో మానవుడు దేవుడిని అన్వేషించినప్పుడు నిజదేవుడు మానవుడికి సాక్షాత్కరించడం అంత సులువైన పని కాదు. నిర్గుణ నిరాకారుడైనటువంటి దేవుడు ఆత్మ ద్వారా, ఆత్మలో పరిశుద్ధత ద్వారా దేవుడిని వెదకాలి. మనస్సాక్షికి కల్మషం తోచకుండా నిర్మలమైన మనస్సాక్షితో దేవుడిని వెతికితే ఈ దేవుడు ప్రత్యక్షమవుతారు. దేవునికి స్తోత్రం. శరీర తత్వాలు ఆత్మతత్వము అని అంటున్నాం, అవి గ్రహించుకోవాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపపు కాంతితోనే దేవుడిని చూడాలి. ఆ దీపపు బుడ్డి, దానిలోని నూనె, దానిలోని ఒత్తి, వేటి ద్వారా కూడా మానవుడు దేవుడిని చూడడం సాధ్యము కాదు. కాబట్టి ఆ పరమాత్ముడైన దేవుడిని మానవుడు తెలుసుకునేందుకు, మానవుడు చూసేదానికి తన ఆత్మ ద్వారా అన్వేషణ చేయాలి. ఆ విధంగా ఎవరైతే ఆ దేవాదేవుని వెతుకుతూ ఉంటారో అట్టి వారికి ప్రభు ప్రత్యక్షమయ్యే దేవుడై ఉంటారు అని ఈ వాక్య భాగంలో ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ వచనంలో ప్రభువు ఏమంటున్నారు అని చెప్పారంటే, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గాలలో నడిపిస్తాడు అని చెప్పి భక్తుడు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ భక్తుడు ప్రభువుని ఈ విధంగా స్తుతించడానికి కారణం ఏంటి అని చెప్పి సూచినప్పుడు, దేవుని మార్గాలను ఈ భక్తుడు సూచినప్పుడు అవి నీతి కలిగినవిగా సాక్ష్యమిస్తూ ఉన్నారు. నిజముగానే ఒక మానవుడు తన జీవితం ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడాలి అని కోరుకుంటే, దేవుడే గనక ఆ మార్గాలను ఆ వ్యక్తికి తెలియచేసేవారైతే అవి నిశ్చయంగా ఖచ్చితముగా ఎవరి జీవితాలలో ఎన్ని అయినను అవి నీతి కలిగినవి అనే సత్యం సాక్ష్యమియ్యబడుతుంది. ఏ భక్తుడు దేవుడిని, ప్రభువా నీ చిత్తం నా జీవితంలో ఏంటి అని అడిగి ఆ దైవ చిత్తానుసారంగా తాను బ్రతకడానికి నడుం కట్టుకుంటే, ఇచ్చేయిస్తే ఆ దేవుడు ఆ భక్తుడిని నడిపించే మార్గాలు సంపూర్ణమైన దైవ నీతితో నిండుకొని ఉంటాయి. పరలోకపు దేవుడి నీతి ఈ భూమి మీద స్థాపించబడే విధానమే దైవ చిత్తానికి భక్తుడు అప్పగించుకునేటటువంటి క్రమంలో దాచబడి ఉంది. ఏ వ్యక్తి దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి అని కోరుకుంటారో వారి ద్వారా పరలోకపు దేవుని నీతి ఈ భూమి మీద వ్రాయబడుతూ ఉంటుంది. వ్యక్తుని జీవితమే కలమై, సమాజమే కాగితమై, దేవుని నీతియే అక్షరమై ఈ భూమి మీద దైవనీతి వ్రాయబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ సమాజం అనే కాగితంపై దైవ చిత్తానుసారమైన మార్గాల్లో నడిచేటటువంటి వ్యక్తి కలమై, ఆ వ్యక్తి ద్వారా జరిగేటటువంటి దేవాది దేవుని యొక్క పరలోకపు చిత్తం దైవ నీతి అయి ఈ భూమి మీద దేవుడి నీతిని గుర్చినటువంటి మాటలు వ్రాయబడుతూ ఉన్నాయి. కాబట్టి పరలోకపు దేవుని నీతి ఈ భూమి మీద జరగడానికి దేవుడు ఎంతో కోరుకుంటూ ఉన్నారు. ప్రతి మానవుడి ఎడల దేవుడు ఏం కోరుతున్నారు అని అంటే, ఆయనను గూర్చిన సంగతులు తెలియపరచబడడానికి ఇతడేమైనా దేవునికి సమర్పించుకొనగలడా అని దేవుడు కోరుతూ ఉంటారు. కాబట్టి ఏ వ్యక్తి అయితే తనను తాను దేవుడికి సమర్పించుకుంటారో, దేవుని చిత్తానికి లోబడతారో, అట్టివారి జీవితాల ద్వారా దేవుడు నీతి కలిగినటువంటి కార్యాలు చేసేవాడై ఉన్నారు. నీతి కలిగిన మార్గాల్లో నడిపించేవారై ఉన్నారు. కనుక ఒక విశ్వాసి దేవుని నీతిని తన కుటుంబంలో స్థాపించాలి అని కోరుకున్న, ఒక దైవజనుడు దేవుని నీతిని సంఘంలోనూ సమాజంలోనూ స్థాపించాలి అని కోరుకున్న, నీ చిత్తానుసారమైన మార్గాల్లో నన్ను నడిపించండి ప్రభు అని ప్రార్థించి నడుం కట్టుకుని
ఆ దేవుని చిత్తం కొరకు ఎదురు చూచేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అబ్రహాము గుడార ద్వారబంధమందు ఆదికాండం 18వ వచనములో ఒక చిన్న గుడారం వేసుకుని ఆ గుడారం ముంకిట మమ్రే అనే వృక్షం క్రింద కూర్చుని చూస్తూ ఉన్నాడు. నేనంటాను, ఆయన ఏం చూస్తున్నాడు అని అంటే, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుని చిత్తం నా జీవితంలో నెరవేర్చబడునుగాక అని దేవుని చిత్తాన్ని అతను వెదుగుతూ ఉన్నాడు అని నేను అంటాను. దేవుడినే వెదుగుతున్నాడు అని అంటాను. దేవుని చిత్తాన్ని ఏ భక్తుడు, ఏ వ్యక్తి తన జీవితంలో జరగాలని కోరుకుంటాడో అతడు ఈ లోక సంబంధమైన విషయాల కోసం చాలా బిజీగా ఉన్నాను అని అనడం కేవలం బుద్ధిహీనత అని ఒప్పుకోక తప్పదు అండి. నేను చాలా బిజీగా ఉన్నానండి, చాలా బిజీయే, కానీ అది దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో అందులో ఎంతవరకు ఉంటుంది అని చూసుకుంటే ఎవరికి వారు తమ జ్ఞానాన్ని బట్టి తమను తాము సముదాయించుకుంటూ ఉంటారు. మంచిదేనండి. ఈ సమాజంలో మీకున్న జ్ఞానాన్ని ప్రదర్శించడానికి మీరు ఇష్టపడడం సబబే. అయితే దేవుని చిత్తాన్ని సామాన్య ప్రజానికంలో ఎవరు తమ జీవితాల్లో నెరవేర్చబడాలి అని కోరుకుంటారో అట్టివారు గొప్ప దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారై ఉన్నారని అభిషిక్త గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు తన నీతిని ఈ భూమి మీద స్థాపించడానికి అల్పులైన వారిని ఎన్నుకుంటూ ఉన్నారు. వారే ఆయనకి ఇష్టంగా ఉన్నారు. వారి ద్వారా దేవుడు తన నీతిని ఈ భూమి మీద చూపించబోతూ ఉన్నారు. దైవనీతి అంటే ఏంటి అని అంటే, దైవనీతి అంటే ఏంటి అని చెప్పి అంటే, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని జ్ఞానాన్ని తెలియక లోకంలో తమ జీవితాలని తమ బుద్ధి అనుసారంగా జీవించేటటువంటి ఎందరో వ్యక్తులకు ఒక చదవదగినటువంటి దైవ గ్రంథంగా అగుపించే గ్రంథమే దైవనీతి. ఈ దేవుడి నీతి ఈ భూమి మీద స్థాపించబడాలని దేవుడు కోరుతున్నారు. ఆ దిశగా దేవుడు అల్పులైన వారిని ఎన్నుకుంటూ ఉన్నారు. వారి ద్వారా దేవుడు తన యొక్క దైవ తత్వాలను, దైవ స్వభావాన్ని ఈ సమాజానికి తెలియచేయడానికి ఇష్టపడుతున్న దేవునిగా ఈ దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకే దావీదు భక్తుని వలె మనం కూడా నిత్యము దేవుని చిత్తం కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి అని, దేవుని నాయకత్వాన్ని, ఏలుబడితనాన్ని అంగీకరించి ఆహ్వానించి నిత్యము ఆ మార్గంలో నడుచుకోవడానికి ఇష్టం కలిగిన వారమైతే మన స్థితి ఏదైనా, మీరు ఎంత ఉన్నత స్థితి నుండి ఈ దేవుని మార్గానికి వచ్చిన వారైనా, యేసు ప్రభు ప్రేమ సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు అది యథార్థంగా, ఏకత్వంతో, సమానత్వంతో అందించబడాలి అని కోరబడుతూ ఉండగా, నీ ఉన్నతతత్వం ఎంతదైనా దేవుని కొరకు తగ్గించుకుని ఆయన ప్రేమతత్వాన్ని, ఆయన సువార్త తత్వాన్ని అందించడానికి, దేవుని చిత్తానికి లోబడి ఉండడానికి ఈరోజు మిమ్మల్ని, నన్ను, ఈ దీనుడినైన నన్ను దేవుడు కోరుకుంటూ ఉన్నారు. దేవుని ప్రేమ లోకానికి అందాలి, దేవుని రక్షణ లోకానికి అందాలి. సంఘాలలో ఉద్యమం రావాలి అనంటే, విశ్వాసులలో నిజమైన విప్లవాత్మకమైన చైతన్యం రావాలి అనంటే, ఈరోజు నేను ఎంత పెద్ద ప్రసంగం చేశాను, ఈరోజు ఎంత పెద్ద సభ జరిగింది, దీని ఆర్భాటం ఎంత, ఇవేవి ముఖ్యం కాదు అండి. దేవుని చిత్తం ఎంతవరకు నెరవేర్చబడుతూ ఉంది, ప్రజలలో ఎంత ఉజ్జీవం వస్తూ ఉంది, దేవుని చేత ప్రజలు రగిలించబడడానికి, ఆధ్యాత్మిక ఉజ్జీవం సంఘాలలో కలగడానికి నా ప్రసంగం ఎంత దోహదపడుతూ ఉంది, నా సేవ ఎంత దోహదపడుతూ ఉంది,
నా విశ్వాస జీవితం ఎంత దోహదపడుతూ ఉంది అని చూసుకోవడంలోనే మనం ఏకాగ్రత నిలపగలిగిన వారమైతే దేవుడు మెచ్చే, దేవుడు కోరుకునే గొప్ప సేవ మీ ద్వారా జరుగుతుంది అనే మాట సత్యం. ఎప్పుడు కూడా గొప్ప వ్యక్తుల గురించి మనం చెప్పుకుంటాం, కానీ ఆ మార్గంలో నడువని వారంగానే మన జీవితాలు కొనసాగిపోతూ ఉంటే వాస్తవానికి చాలామంది ఉన్నతంగా గొప్ప గొప్ప ఉజ్జీవం సంఘాలలో రావడానికి తమ యొక్క నమ్మకమైనటువంటి సేవే కారణమవుతూ ఉండగా మరికొంత ప్రోత్సాహాన్ని దేవుడు కలిగించడానికి కోరుతూ ఉన్నారు. ఆ ప్రోత్సాహం నాలో మీలో ఉండాలని ప్రభువు ఆశించి మనల్ని ఈ వాక్యం ద్వారా దర్శిస్తూ ఉన్నారు. దావీదు వలె మనం దేవునికి సమర్పించుకోగలిగితే అది వేరు లోతునకు నాటుకునినట్లుగా, పౌలు భక్తుడు అన్నట్లుగా వేరు లోతునకు నాటుకుని ఇంటి వలె కట్టబడుచు మీరు అన్ని విషయములలో అభివృద్ధి పొంది. లోతైనటువంటి దేవుని చిత్తానికి ఎవరు తమను తాము అప్పగించుకుంటూ ఉండడానికి ఇష్టపడతారో వారు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అనేదానికంటే దేవుడు నా గురించి ఏమనుకుంటున్నారు, సమాజానికి ఆయన ఏం అందించాలని నన్ను కోరుకున్నారో అది నా ద్వారా అందుతుందా లేదా అనే సంగతిని చూసుకునే వ్యక్తులమైతే నిజంగా నిజమైనటువంటి ఉజ్జీవం, నిజమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి సంఘాల్లో కలగడానికి, సంఘం సేవకుని అంతగా ప్రేమించడానికి, సమాజం సేవకుడిని అంతగా ప్రేమించడానికి, సేవకుడు సంఘం కొరకు, సమాజం కొరకు నమ్మకంగా దేవుని కొరకు పనిచేయాలి అని కోరుకోవడానికి ఈ మధ్యాహ్న కాలం నా ప్రియ సహోదరులరా, మనం ప్రజా మెప్పును కోరుకునేవారం కాదు. ఈ సమాజంలో మనం కూడా ట్రెండ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి అన్న దాని మీద ధ్యాస పెట్టేవారం కాదు, కానీ దేవుని చిత్తం నా జీవితంలో ఏ విధంగా నెరవేర్చబడాలి అనేటటువంటి ఒక గొప్ప అంశం మీద, ఆశయం మీద తృష్ణ కలిగిన వారమై ఆ దిశగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించే వారంగా, ఆయన వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండి గొప్ప గొప్ప దైవజనులు మన ముందు నడిచి వెళ్ళినటువంటి ఆత్మీయ జీవితాలను మనం మార్గదర్శకంగా చూసుకుని మన జీవితాలలో ఎంతైనా కొంత అటువంటి జీవితం, అటువంటి భక్తి ఎంతవరకు మన బ్రతుకుల్లో ఉంటూ ఉంది అనే గనక మనం కొలత వేసుకోవడం చూసుకుంటే నిజంగా దాక్కుని వెళుతూ ఉంటామండి. భక్సింగయ్య గారు రోజుకు 5 గంటలు ప్రార్థన చేసేవారట, రోజుకు 5 ప్రసంగాలు చేసేవారట. దేవుడు ఆయనతో మాట్లాడేవారట, ఇదిగో ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ ధనం ఇవ్వు, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ సువార్త పత్రిక ఇవ్వు, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వు. నా జీవితం ద్వారా దేవుడు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా? ఇది మనం చూసుకుంటే చాటున మన జీవితాలు కొనసాగిపోవడం లేదా? మనల్ని అడిగేవారు మనకెవరు లేరా? దావీదుకి నాతాను ఉన్నాడు, మనల్ని అడగడానికి మనకు ఎవరు లేరా? ఎవరిని మనం కలిగిలేమా? మనల్ని సంస్కరించే, మనల్ని సరిచేసే నాయకత్వాలు మనం కోరుకోవడం లేదా? ఎవరికి వారి సొంత పెత్తనాల మీద ఆధారపడిన వారమైతే ఇక్కడ నేను అని చెప్పడానికి ఎంతమాత్రం ఇష్టపడేవాడిని కాదు. దేవునికి స్తోత్రం. నిజమైన ఉజ్జీవం సంఘాల్లో కలగడానికి దావీదు యొక్క సమర్పణ మనలో అవసరం అనే మాట మాత్రం నా అంతరాత్మ స్పష్టంగా తెలియచేస్తుంది కనుక ఈ మాటలను బోధిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. తన నామమును బట్టి అనగా దేవుడి నామం యొక్క గొప్పతనం ఎంతో అది మనకెంత తెలుసో దాన్ని మన జీవితాల ద్వారా రుచి చూడడానికి, సమాజానికి తెలిసేలా చేయడానికి మనం కృషి చేయవలసిన అవసరం ఉంది. ఈ దేవుడు ఎంతో గొప్పవాడని తెలిసి ఆ మాట పాటగా, ఆ మాట ఆరాధనగా, ఆ మాట ఒక అతిశయంగా కలిగి ఉంటే సరిపోదు అండి. అది నిలదీసి ప్రభువుని అడిగితే పరలోకం భూమి మీదకు దిగి వచ్చేస్తుంది. పరలోకం భూమి మీదకు దిగి ఎప్పుడొస్తుంది? పరలోకం భూమి మీదకు రాగలదా? ఆయనను వెదుకువారు ఆయనను కనుగొందురు. నా సన్నిధిని వెతుకుడి అని నీవు సెలవీయగా నేను నీ సన్నిధిని వెతికి తిని అన్న మాటలు వట్టిగానే ఉన్నాయా? నిజంగా పరలోకం ఈ భూమి మీదకు వస్తుందా? ఆయన నామం యొక్క గొప్పతనం నీకు ఎంత తెలుసో
దాన్ని అంతటిని బట్టి దేవుడిని నిలదీసి నువ్వు అడగగలిగితే, దేవా నువ్వు ఇది అట కదా, ఆ నీ గొప్పతనం నాకు ప్రత్యక్షమగునుగాక, దేవా నువ్వు ఎంత గొప్పవాడివట అని దేవుడి యొక్క దైవత్వాన్ని మనకు తెలిసినంత ప్రార్థనలో ఉచ్చాటన చేస్తూ, ఉపవాస ప్రార్థనలో ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేసేవారమైతే, నేను మీరు దేవుడు ఎంత గొప్పవాడో అంత గొప్ప